Here is the non-spoiler review of the film Craven the Hunter Hollywood తెలుగు డబ్బుడ్ మూవీ. ఇంక ఈ మూవీ డిసెంబర్ 12 ఇంగ్లీష్లో రిలీజ్ అయింది. ఇప్పుడేమో జనవరి 1 నుంచి తెలుగులో థియేటర్లో రిలీజ్ అయింది. ఇంక ఈ మూవీ ఈరోజు చూడడం జరిగింది. ఇంకా నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అనే విషయంలోకి, డబ్బింగ్ ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేటప్పుడు మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మార్కో మూవీ రివ్యూ ఇచ్చాను నిన్ననే, మా ఛానల్ చెక్ చేయండి, ఆ రివ్యూ చూడండి. మా కంటెంట్ నచ్చితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మా కంటెంట్ నచ్చకపోతే సపోర్ట్ చేయవద్దు. ఇంకా ఈ మూవీ విషయానికి వెళ్ళిపోతే, నాకైతే ఒక ముక్కలో చెప్పాలంటే తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది. కానీ ఇప్పుడు సినిమా విషయంలోకి వెళ్ళిపోతే, సినిమా అయితే నాకు అస్సలు నచ్చలేదు. సినిమాలో తమ్ముడిని కాపాడుకునే ఒక సేజింగ్ సీన్ ఒకటి, ఇంట్రడక్షన్ ఫైట్ ఒకటి, క్లైమాక్స్లో ఒక 20 minutes సీన్, ఈ సీన్స్ తప్ప, ఈ 2-3 సీన్స్ తప్ప ఇంకే సీన్స్ నచ్చలేదండి. సినిమా చాలా అంటే చాలా బోరింగ్గా తీసుకెళ్లారు ఈ సినిమాని. స్క్రీన్ ప్లే స్లోగా ఉన్నా కూడా కొన్ని సినిమాలు భరించవచ్చు, కానీ ఈ సినిమా మాత్రం అసలు భరించలేము. రొటీన్ రొట్ట కొట్టుడు ఇలా తయారైపోయింది. ఎంత రొటీన్ అంటే, ఆఖరికి తెలుగు సినిమాలు ఉంటాయి చూడండి, రెవెంజ్ స్టోరీలు, ఒకటే రెవెంజ్ స్టోరీలు తిప్పి రకరకాలుగా చూపిస్తారు చూడండి. దీనికి హాలీవుడ్ టచ్ ఇచ్చి, ఈ సేమ్ రొటీన్ రొట్ట కొట్టుడు రెవెంజ్ స్టోరీకి హాలీవుడ్ టచ్ ఇచ్చి అటు తిప్పి వదిలేసిన ప్రొడక్ట్ లాగా ఉంది. కొన్ని విజువల్స్ రిచ్గా ఉన్నాయి, అయినా సరే మిమ్మల్ని కోమాలోకి తీసుకెళ్లిపోయే రేంజ్లో ఉంటుంది సినిమా డైరెక్షన్. ఈ హాలీవుడ్ మూవీస్ తెలుగులో ఉన్న రొటీన్ రివెంజ్ స్టోరీస్ని తీసుకుని అటు తిప్పి వదలడం ఏంటో అసలు అర్థం కావట్లేదు. ఇప్పటికే చాలానే వచ్చినాయి ఇదే పాయింట్తో. తెలుగులో కూడా అదే ఫార్మాట్ని హాలీవుడ్ కూడా తీసుకుని ఎందుకు అలాగ పతనం అయిపోతుందో అసలు అర్థం కావట్లేదు. ఇది ఒక మార్వెల్ వాళ్ళు తీసిన మూవీ. ఇది మార్వెల్ స్టూడియోస్ అనే ఫీలింగ్ కూడా రాకుండా తీసుకెళ్ళిన సినిమా కింద ఉంటుంది. మార్వెల్లోనే అతిపెద్ద వరస్ట్ మూవీ కింద రికార్డు కొట్టేలాగా ఉంది. అంత బోరింగ్గా ఉందండి సినిమా. క్లైమాక్స్లో ట్విస్ట్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ట్విస్ట్ మాత్రం బాగుంది. ఆ ట్విస్ట్తో సెకండ్ పార్ట్, దీనికి పార్ట్ 2 కూడా ఉంది. ఆ క్లైమాక్స్లో ట్విస్ట్ బాగుంది. పార్ట్ 2 అయినా ఆ ట్విస్ట్ ద్వారా బాగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వాయిస్ బాగాలేదు, తేడాగా ఉంటే క్షమించండి. ఇంకా హెల్త్ బాగాలేదు, అందుకే. ఇంకా నాకైతే ఈ మూవీ నచ్చలేదు. ఇంక ఈ మూవీకి యాక్టింగ్ బాగా చేశారు అతను, హీరో గారు. ఆ యాక్టింగ్కి కొన్ని సీన్స్కి 2.5/5 అయితే ఇవ్వచ్చు. మీరు ఎంతమంది సినిమా చూసారో నా వీడియో చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. తెలుగులో చూసారా, లేదా ఇంతకుముందు ఇంగ్లీష్లో చూసారా, లేదా థియేటర్లోనే తెలుగులో చూసారా అనేది కూడా కామెంట్ చేయండి. సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీ అభిప్రాయం కూడా నాకు తెలియాలి కదండి. ఇక అంతేనండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.